ఒక్క నిమిషం. ఎస్, లక్ష్మణరావు గారు డిఎస్సి గురించి లక్ష్మణరావు గారు మీరు మీడియా ట్రయల్స్ అనకపోతే డిఎస్సి గురించి నేను చెప్తాను మీకు. సరే, మీరు అంటున్నట్టే ఎవరైతే నవీన్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎస్సీఆర్టీలోనే పనిచేశాడు అనుకుందాం, ఆయనే క్వశ్చన్ పేపర్లో పనిచేశాడు అనుకుందాం, చేశాడా లేదా అనేది గవర్నమెంట్ ఆన్సర్ చెప్పేసింది అనుకుందాం. అనుకుంటే అక్కడ 22 క్వశ్చన్లతో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కాదు అది, 42,000 ప్రశ్నలని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం, సిబిటి అంటాం అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం 42,000 ప్రశ్నలను తయారు చేశారు. ఒక వ్యక్తికి 3,000 ప్రశ్నలని ఒక పూల్గా ఏర్పాటు చేశారనమాట. అంటే మీ క్వశ్చన్ పేపర్ ఏదొస్తుందో తెలీదు, 42,000 ప్రశ్నల్లో ఉన్నటువంటి 3,000 పూల్లో ఉన్నటువంటి 3,000 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు వస్తాయి. అంతేగాని ఏదో 12-14 క్వశ్చన్లు ఉంటే బట్టేసి పోయి రాసేసేటటువంటి పరిస్థితి లేదు. ఇట్స్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ బయటకు వచ్చే అవకాశం లేదు. అతనికి ఎందుకు ఉద్యోగం లేదంటే ఆయనే కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కాదు సార్ కళ్ళ ముందు కనిపించేది. మళ్ళీ మీరేట మాట్లాడితే ఏం చెప్పాలా? ఆయన 30 సార్లు నాకు మిస్డ్ కాల్ ఉన్నాయి సార్. చూస్తే డియూ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారండి, నేను వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు దీనికి రాలేదని చెప్పారని చెప్పేసి ఆయన కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ఉంది సార్. రాజు గారు వినండి సార్. రాజు గారు మీరు అన్నిదో వాస్తవం అవునా పక్కన పెడితే ఏదైతే మనకి కొన్ని తెలిసినటువంటి ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ కి ఇవే చదవాలని. ఎందుకంటే మనం ఎగ్జామ్ రావడానికి వెళ్ళినప్పుడు 10th క్లాస్ లోని లేకపోతే ఇంటర్మీడియట్ లో ఏం చేస్తారంటే అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏం చేస్తారు కొన్ని మెయిన్ క్వశ్చన్స్ రాసి ఇవి చదువుకుంటే మీరు పాస్ అయిపోతారంటారు. అలాగే ఒకటి సార్ నేనేమంటానంటే రాజు గారు కాదు మీకు అట్ట కాదు, 42,000 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిందే. 42,000 ప్రశ్నల నుంచి మాత్రమే ఇస్తారు. ఇదిగో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ టిక్లు పెట్టారు సార్ డిఎస్సి లో. 40,000 3,000 అవనియండి ఏవైతే మనకు తెలిసి కదా, ఇక ఇవి ఈ 40,000 వస్తాయి.